విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు తనని కాపాడే వాళ్ళు ఎవరు? వెనకాల ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడి మీద కేసు ఫైల్ చేయాలన్నా కూటమి ప్రభుత్వానికి పెద్ద టాస్క్. ఎక్కడెక్కడ నుంచో పర్మిషన్స్ రావాలి, ఇవన్నీ తతంగాలు ఉంటాయి. సో ఇప్పుడు మరి ఆ చెర నుంచి బయటపడిపోయారు కదా. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని కూటమి ప్రభుత్వం వదులుతుందంటారా? అలా కాదండి. మీకు ఎవరన్నా సరే వాళ్ళు బాత్రూమ్ కడిగి ఇవ్వండి వదులుకుంటారా? శుభ్రంగా కడిగి ఇవ్వండి. అలాగే కేంద్ర పెద్దల బాత్రూమ్ ఇతనే కడుగుతాడు శుభ్రంగా. మీకు యాసిడ్ డోసి డొమినిక్ ఏదో ఉంటుంది, అది పోసి శుభ్రం అద్దల తడతలాడిలా మిర్చిలా కడుగుతూ ఉంటాడు. ఆయన ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటారు. నువ్వు పదవిలో లేకపోయినా కానీ బాత్రూమ్ కడుతూ ఆ పని చూసుకోమని చెప్తారు. అక్కడే కూర్చుంటాడు, పీట వేసుకుని కూర్చుంటారు. సులభ కాపులేస్తారు పీట వేసుకుని కూర్చుంటాడు, డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఒకడు అలా కూర్చుంటాడు. ఏంటండి అంటే ఇది ఎందుకు మాట్లాడుతుందంటే కసి అండి, కసి. ఎందుకంటే ఆ మనిషి రాజకీయ పార్టీలుగా మరి వాళ్ళకి కందకలేని దురద ఖర్చుపెట్టుకు. ఎందుకంటే ఖచ్చితంగా కందకలేని దురద ఖర్చుపెట్టుకే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కొయ్యాలి కాబట్టి. వీళ్ళు మాట్లాడే మాటలు మాలాటోళ్ళకి ఒళ్ళు అసలు ఏంట్రా ఈ రాజకీయాలు అలా తగలని ఎంతో కొంత వాటి మీద అవగాహన ఆసక్తి ఉండటం వల్ల బాధ్యత కూడా. రాజకీయాలు మనం అదేదో మురికి కోపం అన్నట్టుగా వదిలేదు. అందరూ దూరంగా పోతే ముక్కు మూసుకుని దాన్ని శుభ్రం చేసి కూడా ఎవడో ఎట్టి పరిస్థితి దూరంగా పోకూడదు. దాంట్లో మన ప్రయత్నం మనం చేయాలా. అది బాగుపడతా దాంట్లో మంచి చెడ్డు అందులో ఎదవన్నారు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఈదిలోకి ఈడ్చి మాట్లాడాలా, ధైర్యంగా మాట్లాడాలా. ఎందుకు భయపడాలా? ఎవరన్నా సరే ఏం పీక్తారండి? ఎవడన్నా ఇంత బందిపోటు దొంగల్ని ఎవడ ఏం చేయలేకపోతున్నాడు? మనం నిజం మాట్లాడితే ఎందుకన్నా ఎందుకు భయపడాలండి? ఎవడన్నా వీడు ఇన్ని మాటలు మాట్లాడినాడు. సడన్ గా నేను అన్ని మానేస్తున్నానండి, వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. అంటే నువ్వు పని చేయి. అతని ఇష్టం. రాజకీయాలు నాకు వద్దు, చాలు దొబ్బేసింది, ఇంక చాలు అనుకోవచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డితో అతనికి ఇప్పుడు శాశ్వతంగా శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు రాజకీయాల్లోనే కదా. బయట కూడా మన ఫ్రెండ్స్ కూడా చాలా కలిసి తిరిగిన వాళ్ళు ఏదో మాట వచ్చి ఈగోలు హర్ట్ అయ్యి దూరంగా పోతాం. అలాగే అతనికి కూడా జరిగి ఉండొచ్చు. అతను ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఆ ఇంట్లో వాళ్ళు అంతఃపురం వాళ్ళు మొత్తం పగ్గాలు చేతిలో తీసుకునే పరిస్థితి వచ్చి ఉండొచ్చు. ఎలవయ్య పని చూసుకొని మీ అన్ని అవుట్డేటెడ్ అయిపోయి నువ్వు నువ్వు మా కుదరదు, మా టీం వేరే ఉందని ఆ ఇంట్లో వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు సాధారణంగా ఇంటి యజమానికి నచ్చినాడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదండి. ఆ పనివాడు తీసేయండి అని అర్జెంట్గా మాకు వద్దని చెప్పొచ్చు వాళ్ళు. ఇలా రకరకాలు ఉంటాయి. ఆ క్రమంలో ఇతనికి కొంచెం చిన్న చూపు చూస్తున్నారేమో, అందుకుని కూడా అయి ఉండొచ్చు. ఇంతగా ఇన్నాళ్ళు ఇతను వీళ్ళ బాగు కోసం ఉన్నాను, నన్ను చూస్తారని బాధ ఉండి ఉండొచ్చు, ప్రాధాన్యత లేదని. అంతేకాకుండా ఓ పక్క నుంచి వాన మబ్బులాగా కారు మబ్బుల్లా కమ్మేసుకుంటున్న కేసులు ఇంకెన్నాళ్ళు ఆపలేరు. ఎందుకంటే అక్రమాస్తుల కేసులు కూడా మాలాటోళ్ళు సిబిఐని నిజంగా సిబిఐ నేను మాట్లాడి తెలుగులో తిట్టి భాషలు హిందీలో ఇంటే కనుక మేము మానేస్తాం, నాకు వద్దనయ్యా, నేను పోతానన్నయ్య అని పోతారు వాళ్ళు. అందులోంచి సిబిఐ వదిలేసి పోతారు వాళ్ళు. ఏంటండి నేను పోతానన్నయ్య మేము నడుస్తూ ఉంటది కదా, అలాగే అనేసి పోతారు వాళ్ళు. వాళ్ళకి అర్థం అవ్వక నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అదొక అదృష్టం వాళ్ళకి. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వదిలేసిపోయి ఈ కేసులు డెఫినెట్ గా ఆ కేసుని ఏదో రకం ఎన్నాళ్ళు ఆపుకున్నాడు కింద మీద పడి. అతను ట్వీట్లు చెప్పాడు కదా, మోడీ గారు అమిత్ షా ఇతన్ని సొంత తమ్ముళ్ళే చూసుకున్నామని చెప్పేసి రాశాడు కదా. అంటే మన ఇన్నాళ్ళు మనం అనుకుని వీళ్ళు కాపాడుతున్నారు అనేటువంటిది నిజం, ఖచ్చితంగా నిజమే కదా. అతనే చెప్పాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా పవన్ కళ్యాణ్ గారు చాలా సన్నిహితుడు ఇతుడు అంటే పోతా కూడా వాళ్ళ మీద పేడ కళ్ళాపు చల్లుతారు, పేడ నీళ్ళు అలాగే వాళ్ళ మీద చల్లేసిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నా చంద్రబాబు గారు మా చుట్టం, పవన్ కళ్యాణ్ గారు నా మంచి స్నేహితుడు, మేము అంతా బాగా అంటే మీరంతా బాగా ఉంటే మేమెవర్రా, ఈ ప్రజలందరూ ఎవర్రా మీరంతా బాగానే ఉంటే అని ఈ ప్రశ్న వేస్తున్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలు, తృతీయ శ్రేణి కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఉన్నాయి. సరే మీరు అందరూ బాగానే ఉంటారా, మరి మేమెవర్రా అని అడుగుతున్నారు వాళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు మీకు యుద్ధం చేసిన వాళ్ళు అందరూ ఉన్నాయి. అంటే నువ్వు ఎన్ని మానేసేసి డబ్బులన్నీ జాతకాలు ఎక్కెట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెద్ద లావుపాటి రబ్బర్ బ్యాండ్ తెచ్చి కట్టలు కట్టేసుకుని నువ్వు కంటైనర్ల ద్వారా కొంత పంపించి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాను అడిగాడంటే పర్మిషన్ మళ్ళీని రేపు మాపా పర్మిషన్ కూడా ఇచ్చేస్తారు ఇడికి.
ఈ దేశంలో ఈ దొంగోళ్ళకు ఉన్నంత వెసులుబాటు ఇంకా మీకు నాకు ఉండదు. అర్థమైందా? మీకు నాకేమైనా చిన్న పొరపాటు జరిగిందనుకో, ఓ నోటీస్ ఇచ్చారు, ఇంకో కోర్టు నుంచి వెళ్ళకపోతే రెండర బాబు అని పోలీసులు పంపిస్తారు మన ఇంటికి. వీళ్ళకి అలా కాదు. ఏంటి బాబు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి, అక్కడికే పంపించేస్తాం. మీరు మీరు ఏ దేశం అంటే ఆ దేశం పంపించేస్తాం. వాళ్ళకి అలాంటి లాయర్లు ఉంటారు, వాళ్ళకి మాట్లాడేసుకోవాలి ఏంటండి. ఇప్పుడు అడుగు అంటే వ్యవసాయం చేస్తానంటే ఎక్కడ చేస్తాడనేటువంటిది ఎవరికి అర్థం అవట్లేదు. ఇప్పుడు కంబోడియా గట్టా పోయి ఒక 1000-2000 ఎకరాలు కొనేసుకుని అక్కడ శుభ్రంగా కాలీఫ్లవర్, కంద, పుచ్చకాయలు, దోసకాయలు ఇలాంటి పైనాపిల్ పండిస్తాడేమో, మనకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. చూసుకోండి మరి కావాలంటే. అంటే మనం డబ్బు కొల్లగొట్టేసి ఆ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద దీవులు కొనేసుకుని ఆ దీవుల్లో పంటలు పండించి మనం ఎక్స్పోర్ట్ చేసి ఇలాంటి ఒక వీడియో చేస్తాడన్నమాట. వికటాటహాసం చేస్తా, ఓ సన్నాసులారా మీరు ఎంత సన్నాసులరా, మేము ఇంత సంపాదించుకోవడానికి మీరు తింగిరేదవల్లాగా ఏడుపు ముఖం చూసి ఓట్లేసారు, మేము అంత డబ్బు సంపాదించుకుని తిరిగి మీకే మేము వ్యవసాయం చేసి మీకు సప్లై చేస్తున్నాం అని చెప్పి చూపిస్తాడు మనకి గ్యారంటీగా. అప్పుడు ట్వీట్ పెడతాడు, నన్ను ఏం పీకేర్రా మీరు అని అడుగుతాడు. ఇన్ని మాటలు మాట్లాడితే అతను రాజకీయాల నుంచి మానేస్తే, అతను చిత్తశుద్ధి ఉంటే, నాకు ఈ జీవితం మీద, రాజకీయం మీద, ఈ కలుషిత వాతావరణం మీద విరక్తి కలిగిందంటే కనుక చేయాల్సిన పని ఏంటంటే, అతను ఒక 6 జతల బట్టలు తన జీవితానికి సరిపడగా, అతని పిల్లలు కూడా లేరు కాబట్టి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి సరిపడగా కొంచెం అమౌంట్ అంతే కొద్దిగా పెట్టుకుని మిగతాదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి జమేసేయాలి. అతను కొల్లగొట్టేసిన భూములు వివరాలతో సహా ఇచ్చేసి, ఈ భూములన్నీ మీయే, అతను మీలాంటి నాలుగు దొబ్బేసినవన్నీ వాళ్ళకి కేకేసి అందంగానే ఏ ఊళ్ళో వాళ్ళకి అప్పచెప్దాం అనుకుంటున్నాడు ఆ ఊళ్ళో, సపోజ్ విజయవాడ అనుకోండి, ఆ స్వీట్ మ్యాజిక్ నుంచో స్వగృహ నుంచో మంచి స్వీట్ ప్యాకెట్ తెప్పించి జీడిపప్పు పాకం వాళ్ళ చేతిలో పెట్టి, అలాగే మా రాజమండ్రి అయితే ఆనంద్ గీ స్వీట్స్ అని ఉంటది అక్కడ, అలాగే హైదరాబాద్ లో పిలిచాడు అనుకోండి పుల్లారెడ్డి స్వీట్స్, ఇలాంటి ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకు జత బట్టలు మంచి బట్టలు తీసి అవి పెట్టిగో ఇవి సైడ్ తుప్పేసి ఏమనుకోకుండా మళ్ళీ తీసేసుకోండి బాబు అని ఇచ్చేయాల. అలాగే ప్రభుత్వానికి అతని దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే ఏమంటే అనుకోకుండా ఒక కంటైనర్లో వేసి పంపేసాను, ఆ కంటైనర్ మళ్ళీ తెప్పించేస్తాను, మీరు ఆపకుండా తీసుకుని మీరు జమ వేసుకోండి అని చెప్పాలి ఈ డబ్బుల విషయంలో. ఇక భూములు, ప్రభుత్వ భూములు, కొల్లగొట్టేసిన భూములన్నీ కూడా బేషరతుగా గవర్నమెంట్కి అప్పచెప్పాలి. అన్ని అప్పచెప్పేసి పూర్తిగా ఇదిగో నా దగ్గర ఏమీ లేదు, నేను కొద్దిగా నా జీవన భృతి కడవడానికి కొద్దిగా అమౌంట్ ఉంచుకున్నాను, నేను కడవడానికి రిటైర్మెంట్ జీవితంలో ఒకవేళ నేను వ్యవసాయం చేద్దాం అంటున్నాను కాబట్టి ప్రభుత్వం ఏమైనా 10 ఎకరాలు ఇస్తే అందులో వ్యవసాయం చేసుకుంటాను నేను, మీరు కాదు కూడదంటే మారేడు మిల్లో లేకపోతే నల్లమల అడవుల్లో, శాశ్వతశాలం అడవుల్లో వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయి అక్కడ ఆ దుంపలై ఉడికించుకుంటానికి చిన్న స్టవ్, ఒక గిన్నె, ఒక నీళ్లు, ఒక పాత్రలు ఇవ్వండి నాకు, గ్లాసు అయ్యి కొండానే, ఆ దుంపలు ఉడికించుకుని అన్ని తింటాను నేను అని చెప్పాలి. ఎందుకంటే అటు చేసిన పాపాలు అలాంటి. ఏ ప్రభుత్వం కూడా అతన్ని ఏ జైల్లో కూడా ఇంతకన్నా దారుణమైన శిక్ష ఉండదు అతనికి. జైల్లో కూడా ఈ ముఠా అంతా కూడా శుభ్రంగా ఎంజాయ్ చేశారు. వీళ్ళకి ఏం కావాలంటే అది జగన్మోహన్ రెడ్డి అండి గ్యాంగ్ జైల్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారంటే. ఎందుకంటే ఆ జైలు అధికారులు కానీ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు చాలా మంది అత్యంత అవినీతి పరులు, దురాశ పరులను, అడ్డగోలుగా సంపాదించాలనుకున్న వాళ్ళు, వాళ్ళ డ్యూటీ కంటే కూడా ఇలాంటి వాళ్ళ ప్రాపకంలో, ఈ దొంగల ముఠా ప్రాపకంలో వాళ్ళు వెనకేసుకోవాలి. తప్పే ఉంది అందులో, వాళ్ళు 1,00,000 కోట్లు కొట్టేస్తే మనకు 10 కోట్లు పడేస్తాడులే అన్న ఆలోచనతోటి ఉన్నవాళ్ళు వీళ్ళంతా. వాళ్ళ ఆలోచన రావడానికి కారణం కూడా ఈ వ్యవస్థలో లేకపోతే ఈ జనమే. వీళ్ళకింత పాపులారిటీ, వీళ్ళకింత ఆదరణ, వీళ్ళకింత వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి కూడా విద్యుత్ ధరం మీద, డ్యూటీల మీద విరక్తి కలుగుతుంది. కలిగి మనం ఎందుకు సంపాదించుకోకూడదు మన, ఏమండి మీకు ఏం కావాలి చెప్పండి అంటారు. ప్యారడైజ్ నుంచి బిర్యానీ, చట్నీస్ నుంచి టిఫిన్లు, శని ఆదివారాలు వెళ్ళిపోండి మీ ఇంటికి వెళ్ళిపోయి పర్లేదు 2 రోజులు జాగ్రత్త చూసుకుంటాం అని చెప్పి ఇంటికి కూడా పంపించేస్తారు జైలు నుంచి. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ వ్యవస్థలో సిస్టమ్ ఇలా పనిచేస్తున్నప్పుడు ఇది చాలా మందికి తెలియదండి. ఇవన్నీ తెలిసిన రోజుని ఒక పౌర సమాజం తిరగబడే రోజులు ఎన్నాళ్ళు లేవు. ఇది లక్కీగా అప్పుడప్పుడు అలాగా ఆగుతూ వచ్చింది. ఇది ఈ చెలియలు కట్టి దాటకుండా ఆగ్రహం, శ్రీలంకలో చూడండి ఎలా పడ్డారో అలాంటి పరిస్థితి వస్తుంది. లక్కీగా ఇది బయట రాకుండా పరప్పనగ్రహారంలో శశికళ చూడండి ఎలా చేశారో. అక్కడ ఎక్కడో చోట తులసి వనంలో, గంజాయి వనంలో తులసి మొక్కల్లో ఒక అధికారం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాటి మీద పోరాడతారో వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్లు గట్రా లేకుండా వాళ్ళు పని పెట్టేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి
విజయసాయి రెడ్డిని రాజకీయాల నుంచి విరమిస్తున్నాను అనేటువంటిది అనేక కోణాల్లో చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒకటి నిజంగానే వాళ్ళ మధ్య తేడా ఉందా, లేదా ఇతనికే రాజకీయం మీద విరక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే కుక్క తోకను బట్టి గోదావరి ఇదినట్టే వీడు మళ్ళీ అధికారంలోకి వచ్చి పరిస్థితి లేదు, ఎవరికాడు పోతున్నాడో ఈ స్కూల్ మూసేస్తాడు వీడు అనేటువంటి ఆలోచన ఉందా, లేదా ఇతను అత్యంత కన్నింగు జగన్మోహన్ రెడ్డికి తోడు దొంగ కాబట్టి అంత తేలిగ్గా బయటకు వచ్చే అవకాశం లేదు, బయటికి రాలేడు. ఎందుకంటే వాళ్ళు మామూలు స్నేహము లేకపోతే మామూలు పొత్తు కాదు వాళ్ళది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇద్దరికి కలిపేయాలి బేడీలు. మీకు తెలుసా, మీకు A1 A2 కదా, ఎవరికాళ్ళు విడివిడిగా వేయకూడదు బేడీలు, ఇద్దరికి కలిపేస్తారు బేడీలు తోడు దొంగలకి. అలాంటి పరిస్థితిలో అతను వెళ్ళిపోతున్నాను అన్నాడంటే ఇది కూడా వ్యూహంగా చూడాలి మనం. ఆ కోణంలో కూడా చూడాలి. ఊరికే వాడు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది సంబరాలు పడకూడదు. ఎందుకంటే ఇతను లోపల ఉండి సహాయం చేస్తాడు, బయటకు వచ్చేసి కూడా సహాయం చేయగల సమర్థుడు అతను. మనం అతను తక్కువ అంచనా వేసామంటే, అతను హీనంగా చూసామంటే ఘోరంగా దెబ్బతింటారు ఎవడన్నా సరే. ఇది గమనించుకోవాలి. ఫైనల్ గా విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో తిరగడానికి అనర్హుడు. ఎందుకంటే అతని భాష కానీ, అతని వ్యవహారం కానీ, అతను చేసిన పనులు కానీ, ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం కానీ, ఈ దేశానికి చేసిన ద్రోహం కానీ, ఈ ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ ఏది కూడా సమర్థనీయం కాదు. అతనుగా జగన్మోహన్ రెడ్డితో నేను చెప్తూ ఉంటాను, ఎవరైనా సరే అతను వైరస్ లాంటాడు, అతని ప్రేమికులు కానీ, అతని సాంగత్యం ఉన్నవాళ్ళు కానీ, అతను కావాలి రావాలనుకున్న వాళ్ళు కానీ సమాజానికి హానికరం అండి. అలాగే విజయసాయి రెడ్డి కూడా సమాజానికి హానికరం. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు కదా అని చెప్పేసి ఆ కరోనా వైరస్ అతను తగ్గదు, అతనే వైరస్. కరోనా వైరస్ వచ్చినోడు తగ్గుతుందేమో కానీ అసలు కరోనా వైరస్ ఎంత తగ్గుతుంది, అతనే వైరస్ కదా. కాబట్టి అతనితో చాలా ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎక్కువ సంతోషపడకుండా కొంచెమే సంతోషపడండి అని అంటున్నాను. రైట్ సార్, మీ మీ మార్క్ విశ్లేషణ చేశారు దీని మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.